హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 69. బషీర్ అన్నయ్య చెప్పినది మీరు విన్నది నిజమే అత్తయ్య. ఈ సంధ్య ఇప్పుడు సంధ్య మనోహర్ అని చెప్పింది సంధ్య. అప్పుడే బషీర్ కోసం వచ్చిన రాహుల్, రమ్య రజనీ గారి మొహంలో ఆనందం చూసి, ఆంటీ ఏమైంది అంత ఆనందంగా ఉన్నారు అని అడిగాడు రాహుల్. సంధ్యకి అన్ని నిజాలు తెలిసిపోయాయి, మనోహర్ని యాక్సెప్ట్ చేసింది కూడా అని చెప్పాడు బషీర్ ఎంతో యాంగ్జైటీగా. ఆ మాట విన్న రమ్య ఆనందంతో రజనీ గారి దగ్గర నుండి ఫోన్ తీసుకుని, హలో సంధ్య వదిన, నేను రమ్యని, నిన్ను కలవాలని చాలా ఆరాటంగా ఉంది వదిన. నిజంగా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా వదిన. నాకు పునర్జన్మని ఇచ్చిన దేవతవి నువ్వు. నేను వచ్చేస్తాను వదిన నిన్ను కలవడానికి. ప్లీజ్ వదిన మనోహర్నికి చెప్పొదినా అని అడిగింది రమ్య. రమ్య గొంతులోనే కృతజ్ఞతా భావం సంధ్యకి స్పష్టంగా అర్థమయ్యింది. రమ్య, ఎలా ఉన్నావు? నువ్వు ఇక్కడికి రాకు. ఈ గొడవలన్నీ సెటిల్ అయ్యాక నేను ఇద్దరం మన ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడ పరిస్థితులు ఏమీ బాగాలేదు. సో అందుకు కొంచెం అర్థం చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే బెటర్ అని చెప్పింది సంధ్య. అలా కాసేపు వాళ్ళతో మాట్లాడి, సరే అత్తయ్య మీరు జాగ్రత్త అని చెప్పి సంధ్య ఫోన్ పెట్టేశాక, నిజంగా నాకు ఇప్పుడు రమ్యలాగే అనిపిస్తుంది. మనం వాళ్ళందరినీ చూడాలని ఉంది, ముఖ్యంగా అత్తయ్యని చాలా చూడాలని ఉంది మనం అని అంది సంధ్య. అప్పుడు మనం సంధ్యని తన వైపుకు తిప్పుకుని హత్తుకుని పెదవులపై చిరుముద్దు ఒకటి ఇచ్చి, నిజంగా మీ ఆడవాళ్ళు గ్రేట్ కదా. నువ్వు ఎక్కడో పుట్టావు, నేను ఎక్కడో పుట్టాను. అయినా మన ఇద్దరం కూడా పెళ్ళి అనే ఒక బంధం కలుపుకున్నందుకు మొత్తం కుటుంబంతో ఒక మమత, ఒక ప్రేమ, ఒక అనురాగాన్ని ఏర్పరచుకుని మీ కుటుంబాన్ని చూసినట్టే మా కుటుంబాన్ని చూసుకుంటారు చూడు, మీ ఆడవాళ్ళంతా గ్రేట్ అబ్బా అని అన్నాడు మనోహర్. మరేమనుకున్నాం మేమంటే మీరు ఏది ఇస్తే అది మేము మీకు రెట్టింపు తిరిగి ఇచ్చేస్తాం తెలుసా, అంత మంచి వాళ్ళం మా ఆడవాళ్ళం అని అంది సంధ్య. మరి నేను ఇందాక ఇచ్చిన ముద్దు అని అంటూ ఉండగా సంధ్య భుజం మీద కొట్టి, నువ్వు ఇంత అల్లరి పిల్లాడివి అని అస్సలు అనుకోలేదు నేను చాలా ఇన్నోసెంట్ అని అనుకున్నా అని తన మొహాన్ని గుండెల్లో దాచేసింది గారంగా సంధ్య. కాలం ఇలా ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది సంధ్య అని అన్నాడు మనోహర్ సంధ్యతో. గుండెల్లో తలదాచుకున్న సంధ్యకి ఆ మాట వినపడగానే తల పైకి ఎత్తి అటు ఇటు చూసి, ఇప్పుడు అన్నది నువ్వేగా ఈ మాట, లేకపోతే మళ్ళీ అభి వాళ్ళు ఎవరైనా వచ్చారా ఏంటి? ఈ మాట అంది నువ్వే కదా అని అంది సంధ్య అనుమానంగా తల పైకెత్తి చూస్తూ. అయ్యో అయ్యో నేనే, ఎవ్వరూ రాలేదులే, నువ్వేం కంగారు పడుకైనా నేనే అన్నాను అని అన్నాడు మనోహర్. అమ్మయ్య బ్రతికించాం అని అనుకుని మనోహర్ నుండి దూరం జరిగి వెళ్ళిపోతూ ఉంటే, కాసేపు ఉండొచ్చుగా సంధ్య అని అన్నాడు గారంగా మనోహర్. ఈవినింగే కదా ఎంగేజ్మెంట్, అన్ని పనులు ఉంటాయి, పైగా నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, దానికి నేను హెల్ప్ చేయాలా, దాన్ని రెడీ చేయాలా, సో బోల్డని పనులు ఉంటాయి కదా అని అంది సంధ్య. సరే అని ఫేస్ బాధగా పెట్టి సంధ్యతో పాటుగా టెర్రస్ మీదకి వెళ్ళాడు మనోహర్ సంధ్య తను వెతికిన తొలి ప్రేమని తిరిగి పొందాను అని సంధ్య మనస్సు గాల్లో తేలుతూ లేఖకి ఎప్పుడెప్పుడు ఈ విషయం చెబుదామా అని టెర్రస్ మీదకి వెళ్ళిన సంధ్య అప్పుడే బద్ధకంగా లేచి పక్క బట్టలు మడత పెడుతున్న లేఖ దగ్గరికి వెళ్ళి లేఖని గట్టిగా హత్తుకొని తన భుజాలు పట్టుకొని గిరిగిరా తిప్పేసి ఆ ఆనందంలో వదిలేసింది. పాపం అప్పటిదాకా గిరగిరా తిరగడం వల్ల ఒక్కసారిగా సంధ్య వదిలేయడంతో బ్యాలెన్స్ తప్పి పడిపోతున్న లేఖ బద్ధకంగా నిద్రలేచి నడుస్తూ వస్తున్న శ్రీకర్ మీద పడింది.
ఇద్దరూ ఇంకా క్రింద పడటంతో శ్రీకర్కి నిద్రమత్తు ఎగిరిపోయి లేవబోతున్న లేఖ నడుం పట్టి తన మీదకి లాక్కుని, అబ్బా మంచి అవకాశం దొరికింది లేక అని లేఖ చెవులో లేఖకి మాత్రమే వినపడేలాగా చెప్పి లేఖ బుగ్గలని ముద్దాడి వెంటనే లేఖని వదిలేసి పైకి లేచాడు. సంధ్య మాత్రం లేఖని వదిలేసిందనే విషయం మరిచిపోయి ఒక్కతేంకలా ఆ ఆనందంలో గిరా తిరుగుతూ ఉంటే మనోహర్ సంధ్యని అలా దీర్ఘంగా చూస్తూ ఉన్నాడు. లేఖ కూడా పైకి లేచి తిరుగుతున్న సంధ్యని వింతగా చూస్తుంది. దీనికి ఏమైందిరా బాబు, పిచ్చెక్కిసిందా ఏంటి అని లేఖనే చూస్తూ ఉంది. సంధ్య ఆగకుండా గిరిగిరా తిరిగి వెళ్ళి వరుసగా పడుకున్న వర్షిని, వర్ష, శశీల మీద అడ్డంగా పడిపోయింది. ముగ్గురు కూడా నిద్రలో నుండి లేవకుండా దెయ్యం దెయ్యం బాబు, దెయ్యం 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 అని ఒకరినొకరు గట్టిగా పట్టుకుంటూ దెయ్యం దెయ్యం కాపాడండి 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 అని అరుస్తున్నారు. ఒక్కసారిగా వీళ్ళ అరుపులకి సంధ్యగా కూడా భయమేసి వెన్ను తట్టుకుని బాబు దెయ్యమా అని పైకి లేచింది. ఈలోపు వర్షిని వాళ్ళ అరుపులకి అభి, పృథ్వీ వాళ్ళకి కూడా మెలకువ వచ్చి లేచి చూసేసరికి వాళ్ళ మీద పడి ఉన్న సంధ్య పైకి లేస్తూ ఉంది. విషయం అర్థమైన పృథ్వీ లేచి వర్ష వాళ్ళ దుప్పటి లాగి పక్కన జగ్లో ఉన్న పూట తీసి వాళ్ళ మొహం మీద అమాంతంగా కొట్టాడు. మీ మీద వాళ్ళు ఒక్కసారిగా పైకి లేచి అబ్బా అని, అమ్మ తల్లి మీ మీద పడింది దెయ్యం కాదు ఈ రాకాసి అని సంధిని చూపించాడు పృథ్వీ. అయినా కళ్ళు కూడా తెరవకుండా ముగ్గురు ఒకేసారి దెయ్యం అని ఎలా ఫిక్స్ అయ్యారు వర్షు మీరంతా అని అన్నాడు జితేంద్ర అక్కడికి వస్తూ. ఏముంది, రాత్రి మేకప్ తీసేసి ఒరిజినల్ మొహాలు అందరూ కూడా అద్దంలో చూసుకున్నట్టున్నారు, అందుకే ముగ్గురు ఒకే మాటగా దెయ్యం అని అన్నారు. వీళ్ళ మొహాల ప్రభావం ఏమోలే బ్రో అని అన్నాడు అభి. ఆ మాటకి వర్ష వాళ్ళ ముగ్గురికి కోపం వచ్చి, నీకు తెలుసా మేమేమన్నా రోజు మేకప్లు వేసుకుని తిరుగుతున్నాం ఏంటి, వీఆర్ న్యాచురల్ బ్యూటీస్, ఏమనుకుంటున్నావు ఏంటో అని అభిని చుట్టుముట్టి మెడ ఉంచి ఒక్కటే గుద్దులు కొట్టేశారు. అభి నెమ్మదిగా అమ్మో వదలండి 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 అని పైకి లేచి దగ్గరుండి మరి మొగుడిని కొట్టిస్తున్నావేంటి నువ్వు అని అన్నాడు అభి శశిని. నువ్వు స్త్రీ జాతిని అనుమానించావు అభి, లేదంటే నిన్ను నేను కొట్టేచ్చను, స్త్రీ జాతిని అనుమానిస్తే ఊరుకోను మరి చూసుకో అని అంది శశి. మేకప్ తీసేశారు అంటే అవమానించడమా అని మనసులో అనుకుని, అమ్మో మళ్ళీ పైకి అన్నానంటే ఇంకా వీళ్ళంతా కలిసి నన్ను కుమ్మేస్తారేమో బాబోయ్, ఏమనకూడదు అని అనుకున్నాడు అభి తన మనసులోనే. అయినా నువ్వేంటి సంధ్య అలా మీద పడ్డావు అని అడిగింది శశి. సంధ్య అంటే అని వచ్చి రాని ఒక స్మైల్ ఇచ్చింది. సర్లే నువ్వు చెప్పేలా లేవులే కానీ ముందు కిందకి వెళ్దాం పదండి, పనులున్నాయి కదా అని అంది వర్ష. సరే అని అందరూ కిందకి వెళ్తుంటే సంధ్య మాత్రం వెంటనే లేఖ దగ్గరికి వెళ్ళి లేఖ చేయి పట్టుకుని ఆపి, వెళ్ళకే ఇది కొంచెం మాట్లాడాలి, చాలా అంటే చాలా 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 ఇంపార్టెంటే, ప్లీజ్ ఆగవే అని అంది లేఖతో. ఇంకా లేఖ సంధ్య మాట విని ఆగిపోయింది. రిమైనింగ్ అందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు లేఖ సంధ్యతో ఏంటే చెప్పే అని అంది. సరే చెప్తానుండవే అని వీళ్ళిద్దరులా మాట్లాడుకుంటూ ఉండగా మనోహర్ వాళ్ళని చూసి వీళ్ళిద్దరు ఏదో చెప్పుకుంటున్నారులే అని నవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు. సంధ్య ఓరగా మనోనే చూస్తూ ఉంది. లేక సంధ్యను గిల్లి కళ్ళెగరేసి, ఏంటే నన్ను ఇక్కడ ఆపావు, మరి ఏంటి విషయం చెప్పట్లేదు, పైగా నైట్ ఎక్కడికి వెళ్ళారే మీరిద్దరూ అని అడిగింది. అప్పుడు సంధ్య సిగ్గుపడుతూ లేఖని హగ్ చేసుకుని, లేక నాకు చాలా 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 హ్యాపీగా ఉందే అని అంది. నీ హ్యాపీనెస్ అంతా నీ మొహంలోనే కనపడుతుంది, కానీ ముందు విషయం చెప్పు, ఎక్కడికి వెళ్ళారు మీరు అని అంది లేఖ. నీకు గుర్తుందా లేక, మనం ఒకసారి సర్కస్ పెట్టారు అని చూడటానికి వెళ్తుంటే దారిలో ఒక మ్యూజిక్ అకాడమీ వాళ్ళు
పార్లేజీ బిస్కెట్ కంపెనీతో కలిపి ఒక కాంటెస్ట్ కండక్ట్ చేసి అప్లికేషన్ ఫిల్ చేయమన్నారు. అప్పుడు మన ఇద్దరం వెళ్ళినప్పుడు గుర్తుందా అంటే గుర్తుంది అనింది. అదేనే అందులో విన్ అయిన వాళ్ళకి క్యాష్ ప్రైజ్ లేదా లాటరీ టికెట్ వస్తుంది అని చెప్పారు, గుర్తుందా అని అడిగింది సంధ్య. గుర్తుందే, ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి అని అంది లేక. చెప్తా విను. ఆ కాంటెస్ట్ ఇంతకీ క్యాన్సర్ పేషెంట్స్కి అమౌంట్ డొనేట్ చేయడానికి ఒక మ్యూజిక్ అకాడమీ ప్లస్ పార్లేజీ కలిపి తీసుకున్న డెసిషన్ కదా. అందుకే ఆ కాంటెస్ట్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏకంగా 1000 ఇవ్వాలి అని అన్నారుగా. అప్పుడు మన వాళ్ళెవ్వరు కూడా అయ్యి బాబోయ్ 1000 అయితే ఇప్పుడు మన దగ్గర లేవు, పైగా 1000 అని ఎందుకు అని ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదుగా. నువ్వే అప్పుడు నన్ను ఫోర్స్ చేసి నువ్వు అప్లై చేయి అంటే అప్పుడు 1000 కట్టి అప్లికేషన్ ఫిల్ చేసినది నువ్వేగా అని చెప్పింది లేఖతో. సంధ్య అవునే, నువ్వే ఫిల్ చేసావు, నేనే చెప్పాను, నాకు గుర్తుంది అని అంది లేఖ. కదా, ఆ కాంటెస్ట్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో కండక్ట్ చేస్తే లాటరీ లేదా క్యాష్ ప్రైజ్ వచ్చిన వాళ్ళలో మొత్తం విన్ అయిన 28 మందిలో 2 మాత్రమే మీకు వచ్చిన 2 lakhs అమౌంట్ క్యాన్సర్ పేషెంట్కి డొనేషన్గా తిరిగి ఇచ్చేశారు. మీ హ్యుమానిటీకి గిఫ్ట్గా మీకు ఒక వాల్యుబుల్ ఏన్షియంట్ మౌత్ ఆర్గాన్ పంపిస్తున్నాం అని మౌత్ ఆర్గాన్ పంపారు ఇంటికి అని అంది సంధ్య. అవును, నీలానే ఆ అమౌంట్ డొనేట్ చేసిన వ్యక్తి కోసం అప్పుడు నువ్వు నేను కూడా చాలా వెతికాం కదే, కానీ మనం వెతికినా మనకి ప్రయోజనం లేదు, ఎంత వెతికినా అతను దొరకలేదు కదా. సో ఆ తర్వాతే కదా నువ్వు ఉదయ్ తనే అని అన్నాడు, ఇలా నేనే అని చెప్పాడు, ఇప్పుడు ఉదయ్ కదా. కానీ నేను నమ్మను, వాడే డమ్మేదో తెచ్చుంటాడు, అది చూసి తమరేమో తింగర బుచ్చులాగా నమ్మేసి ప్రేమించాం వాడిని అని అంది లేఖ. నిజమే బాబు, అసలు ఏంటో తెలుసా, అసలు ఆ ఒరిజినల్ది మనో దగ్గర ఉంది లేక, మౌత్ ఆర్గాన్తో పాటుగా మనో దగ్గర సర్టిఫికెట్ కూడా ఉంది లేక. అసలు నువ్వేమనుకుంటున్నావు, మేమిద్దరం ఆ దేవుడు కలిపిన జంట లేక అని అంది సంధ్య. ఏంటి సంధ్య నువ్వనేది అంటే నీతో పాటుగా ఆ అమౌంట్ డొనేట్ చేసిన వ్యక్తి, నువ్వు వెతికి అలసిపోయిన వ్యక్తి, నువ్వెంతో ప్రేమను చూపించిన వ్యక్తి మనునా అని అంది లేక ఆశ్చర్యంతో. అవును లేక, అవునే బాబు, నేను ఈ మౌత్ ఆర్గాన్ని మనో బ్యాగ్లో కూరలో కాలం కలిపిన రోజున చూశాను. ఒట్టి మౌత్ ఆర్గానే చూస్తుంటే పట్టించుకోకపోదును, నాకు అప్పుడు ఈ మౌత్ ఆర్గాన్ పక్కన సర్టిఫికెట్ కూడా ఉందే. నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు ఉదయ్ మౌత్ ఆర్గాన్ తీసుకొచ్చాడుగా, ఇది మనో దగ్గరికి ఎలా వచ్చింది, కొంప తీసి మను అని ఏదేదో అనుకున్నా. కానీ అప్పుడు ఉదయ్ గురించి తెలియదుగా నాకు, సో నేను మనో గురించి చాలా అనుమానంగా అనుకున్నా. పైగా నాకు అప్పుడు ఉదయ్ గురించి తెలియదుగా, నాకు అనుమానం కూడా రాలేదు ఉదయ్ మీద. కానీ అంతకుముందు నీ మాటలు నిజం అనిపించాయి. ఉదయ్కి నాకు ఉదయ్ గుర్తులేము అని మౌత్ ఆర్గాన్ చూసిన తర్వాత మనోతో కొన్నాళ్ళు ట్రావెల్ చేద్దామా అని అనిపించింది. ఆశ్చర్యంగా ఆ రోజే మను కూడా టెర్రస్ మీదకి వెళ్ళాక మౌత్ ఆర్గాన్ ప్లే చేయడంతో నాకు ఇంకా అది తనకే ఇచ్చారు అని కన్ఫర్మ్ అయిపోయింది అని నా మనసుకు కూడా చాలా అంటే చాలా క్లియర్గా అనిపించింది. కానీ ఉదయ్ దగ్గర ఉన్నది మరి అదేంటి అనే సందేహంతో మళ్ళీ ఇంకొన్ని రోజులు ఏం చేయాలి అని చాలా ఆలోచించా. అలా కొన్ని రోజులు ఉండగా మనోతో క్లోజ్గా ఉంటే అప్పుడు నాకు విషయం అర్థమవుతుంది అనిపించి తన ఆలోచనలు నా మనసుని చుట్టుముట్టాయి లేక, నాకు తెలియకుండానే నా మనసులోకి చేరిపోయాడు మా పోలీస్ బుద్ధుడు అని చెప్పింది సంధ్య లేఖతో. మరి ఎంత గొప్ప ప్రేమికులు వీరిద్దరూ
ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారి ఎటువంటి ఆటంకాలు రాకుండా వీరిద్దరు ఒకటవుతారా? తెలియాలి అంటే మరి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే కదా. అలాగే ఈరోజు స్టోరీలో ఈ ట్విస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలాగే ఇంకొక 1 వీక్లో మన ఛానల్లో కొత్త స్టోరీ స్టార్ట్ చేయబోతున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మన ఛానల్ పైన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.